Okay, already in your previous section we are discussing about what is factor and what is multiple. Okay, in this section we are discussing some models of factors and multiples. Okay, factors and multiples మీద కొన్ని మోడల్స్ మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఓకే, ప్రెజెంట్ ఫస్ట్ మోడల్ ఏంటి అంటే ఫైండింగ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫర్ ఏ గివెన్ నెంబర్. ఓకే, ఫస్ట్ మోడల్ ఏంటి? ఫైండింగ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫర్ ఏ గివెన్ నెంబర్. ఏదైనా ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్ కి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏ విధంగా ఫైండ్ చేయాలి. ఎందుకంటే మనకి ప్రీవియస్ ఇయర్ సైనిక్ స్కూల్ ఎగ్జామ్ లో ఈ బిట్ ఇచ్చారు. ఓకే, ఒక నెంబర్ ఇచ్చి 3456 సంథింగ్ ఒక పెద్ద నెంబర్ ఇచ్చారు, 5 డిజిట్ నెంబర్. ఆ నెంబర్ కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయో అడిగాడు. ఓకే, సో ఆ నెంబర్ కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయంటే అది చాలా పెద్ద నెంబర్, దానికి అవి ఏ టేబుల్స్ లో వస్తుందో చెక్ చేసుకోవడం చాలా డిఫికల్ట్. ఓకే, కాబట్టి దీనికి ఒక ట్రిక్ ఉంది, ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా చూసుకుంటూ మనం చేస్తే వస్తుంది. ఓకే, ఫస్ట్ ఈ క్వశ్చన్ నార్మల్ గా సాల్వ్ చేద్దాం, ఆ తర్వాత ట్రిక్ బేస్ చేసుకొని సాల్వ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ చూడండి, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 12? 12 కి ఫ్యాక్టర్స్ ఏంటి అని అడిగాడు. ఓకే, ఇందులో 2 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇది ఒక క్వశ్చన్. సెకండ్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫర్ 12. సెకండ్ క్వశ్చన్ ఏంటి? నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫర్ 12. 12 కి ఫ్యాక్టర్స్ ఏంటి అని అడిగాడు, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏంటి అని అడిగాడు. ఓకే, ఫస్ట్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 అంటే 12 కి ఏమిటి ఫ్యాక్టర్స్. ఓకే, 12 కి ఏమిటి ఫ్యాక్టర్స్? 12 అనేది ఏ టేబుల్లో వస్తుంది? ఇది ఫస్ట్ క్వశ్చన్ అనుకోండి, ఇది సెకండ్ క్వశ్చన్ అనుకోండి. ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏమవుతుంది? ఓకే, 12 కి ఫ్యాక్టర్స్ ఏమవుతుంది? 12 అనేది 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది, 3 టేబుల్లో వస్తుంది, 4 టేబుల్లో వస్తుంది, 6 టేబుల్లో వస్తుంది, 12 టేబుల్లో వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 1 2 3 4 6 12 అనే ఆప్షన్ ఎక్కడుందో, ఇవన్నీ నెంబర్స్ రాసి ఉన్న ఆప్షన్ ఎక్కడుందో అది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ కి ఆన్సర్ ఇందులో ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి 12 కి? 12 కి ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చాయి? 1 2 3 4 5 6. ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చాయి? 6 ఫ్యాక్టర్స్ వచ్చాయి. ఈ విధంగా మనం ఆ నెంబర్ అనేది, ఆ టేబుల్ అనే ఆ నెంబర్ అనేది ఏ టేబుల్స్ లో వచ్చాయో ఆ టేబుల్స్ అన్ని చెక్ చేసేసుకొని నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మనం ఫైండ్ చేస్తాం. ఫైండ్ చేస్తామా లేదా? ఓకే, అయితే ఇప్పుడు నెంబర్ ఏమి ఇచ్చాడంటే 380 ఇచ్చాడు. సేమ్ ఇదే క్వశ్చన్. అప్పుడు 380 ఇస్తే 380 ఏ టేబుల్స్ లో వస్తుంది? 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది, నెక్స్ట్ 3 టేబుల్లో వస్తుంది, రాదా? రాదు. 4 టేబుల్లో వస్తుంది, 5 టేబుల్లో రాదు, 5 టేబుల్లో వస్తుంది, 6 టేబుల్లోని 7 టేబుల్, అలాగో మొత్తం అన్ని టేబుల్స్ చెక్ చేసుకుంటూ వెళ్తే చాలా పెద్దది వచ్చేస్తుంది. ఎందుకంటే 380 టేబుల్స్ వరకు మనం చెక్ చేయాలి. 1 నుంచి 380 టేబుల్స్ వరకు చెక్ చేస్తే చాలా టైం వేస్ట్ అయిపోతా అవదా? అయిపోతుంది. కాబట్టి ఇలాంటి టైంలోనే మనం ఏంటంటే ఫార్ములా యూజ్ చేసి చేయాలి. ఒక ట్రిక్ ఉంది, ఆ ట్రిక్ ని బేస్ చేసుకొని చేయాలి. ఓకే, కాబట్టి ఏదైనా ఒక నెంబర్ కి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇచ్చేటప్పుడు మనకి ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్ ఏమంటామంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటాం. ఆ మెథడ్ ఏమని పిలుస్తాము? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఓకే, ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో ఏం చేయాలంటే, మీకు ప్రైమ్ నెంబర్ అంటే తెలుసు కదా. ప్రైమ్ నెంబర్ అంటే ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉన్న నెంబర్స్ ఏమని పిలుస్తాము? ప్రైమ్ నెంబర్ అని పిలుస్తాము. ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉన్న నెంబర్ ఏమని పిలుస్తాము? ప్రైమ్ నెంబర్ అని చెప్పి పిలుస్తాం. ఆ నెంబర్స్ తో ఇచ్చిన నెంబర్ ని డివైడ్ చేయాలి. ఓకే, అయితే 12 ని ఆ నెంబర్స్ తో డివైడ్ చేస్తే, 12 ని 2 టేబుల్ తో డివైడ్ చేస్తే 2 6 జా, నెక్స్ట్ 2 3 జా. చూడండి, ఇక్కడ అన్ని ఏ నెంబర్స్ వచ్చాయి? ప్రైమ్ నెంబర్స్. 2 6 జా 12, 2 3 జా 6, అన్ని ప్రైమ్ నెంబర్స్ వచ్చాయి. అంటే 2 స్క్వేర్ అంటే 2 ఎన్ టైమ్స్ వచ్చింది, ఇక్కడ 2 టైమ్స్ వచ్చింది. 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 2 స్క్వేర్ అంటాం. అంటే దీన్ని ఎలా రాయాలంటే, ఇంకా చెప్పాలంటే 2 ఇంటూ 2 ఇంటూ 3, 2 ఇంటూ 2 ఇంటూ 3. ఓకే, 2 ఇంటూ 2 ఎలా రాసుకుంటాము? 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 2 స్క్వేర్ అని రాస్తాము. ఓకే, కింద ఉన్న దాన్ని ఏమని పిలుస్తామంటే బేస్ అని పిలుస్తాము. ఓకే, ఏదైనా ఒక నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ x పవర్ n అని ఉంటే ఇక్కడ x అనేది ఏమవుతుంది? బేస్ అవుతుంది. x అనేది ఏమవుతుంది? బేస్ అవుతుంది. ఈ పవర్ లో ఉన్న n ఏమవుతుంది? పవర్ అవుతుంది. ఓకే, ఏదైనా ఒక నెంబర్ పైన ఈ విధంగా ఉంటే ఆ నెంబర్ ఏమవుతుంది? పవర్ అవుతుంది. x అనేది ఏమవుతుంది? బేస్ అవుతుంది. ఓకే, అయితే ఇక్కడ 2 స్క్వేర్ అంటే 2 పవర్ 2. ఓకే, ఇంటూ 3 ఒక 3 ఉంది కాబట్టి పవర్ లో ఎంత రాయాలి? 1 రాయాలి. ఓకే, ఇప్పుడు 2 స్క్వేర్ ఉంది కదా, ఇక్కడ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే,
ఈ షార్ట్ కట్ చేయడానికి ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేసిన తర్వాత ఈ పవర్ లో ఎంత ఉంది? 2 ఉంది. ఈ 2 కి 1 కలపాలి. 2 కి 1 కలిపితే ఎంత? 3 ఇంటూ ఇక్కడ పవర్ లో ఎంత ఉంది? ఆ 1 కి 1 కలపాలి. 2 కి 1 కలిపితే దీని కంటిన్యూషన్ ఇక్కడ చేస్తాను. 2 కి 1 కలిపితే 3, 1 కి 1 కలిపితే 2, 2 కి 1 కలిపితే 3, 1 కి 1 కలిపితే 2, 3 2 ఎంత? 6. అంటే 12 కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి? మరి ఇందాక మనం నార్మల్ గా బేసిక్ మెథడ్ యూజ్ చేస్తే ఎన్ని వచ్చింది? ఇప్పుడు ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేస్తే ఏమొచ్చింది? 6 వచ్చింది. కానీ మీకు ఎగ్జామ్ లో ఇంత చిన్న చిన్న నెంబర్స్ ఇవ్వరు, పెద్ద పెద్ద నెంబర్స్ ఇస్తారు. పెద్ద పెద్ద నెంబర్స్ ఇచ్చినప్పుడు ఈ ఫస్ట్ మెథడ్ లో మనం చేయలేము. ఓకే, అప్పుడు మనం ఉపయోగించవలసిన మెథడ్ ఏంటి? అప్పుడు యూజ్ చేయవలసిన మెథడ్ ఏంటి? ఈ సెకండ్ మెథడ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేయాలి. ఓకే, ఈ సెకండ్ మెథడ్ అయినా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేయాలి. ఓకే, సో మీకు అర్థమైతే నో ప్రాబ్లం. అర్థం కాకపోతే మళ్ళీ ఇంకో క్వశ్చన్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే, ఇక్కడ ఏంటి అడిగారు? 80 కి ఏమడిగారు? నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అని అడిగారు. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫర్ 80. ఓకే, నేను సెకండ్ మెథడ్ లో చేస్తాను. ఫస్ట్ మెథడ్ లో 80 అనేది 80 టేబుల్స్ వరకు చెక్ చేసుకోవాలంటే చాలా టైం వేస్ట్ అయిపోతుంది. ఓకే, కాబట్టి సెకండ్ మెథడ్ లో చేస్తాను. సెకండ్ మెథడ్ లో చేసేటప్పుడు 80ని ఇలా తీసుకోవాలి. మనం ఎప్పుడు కూడా ఏ నెంబర్స్ తో డివైడ్ చేయాలని చెప్పాను ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో? ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? 2 గానీ 3 గానీ 5 గానీ 7 గానీ 11 గానీ 13 గానీ 17 గానీ ఇలా ఏ నెంబర్స్ తో అయినా సరే ప్రైమ్ నెంబర్స్ తో డివైడ్ చేయొచ్చు. ఓకే, సో నేను 2 టేబుల్ తో చేస్తున్నాను. 2 టేబుల్లో 2 4s 8, 0 ఉంది కాబట్టి 2 40s 80. నెక్స్ట్ మళ్ళీ 2 టేబుల్లో 2 20s 40. అగైన్ 2 టేబుల్లో 2 10s. అగైన్ 2 టేబుల్లో చూడండి అన్ని ప్రైమ్ నెంబర్స్ వచ్చాయి. సో దీన్ని ఎలా రాయొచ్చు? మొత్తం ఎన్ని 2s ఉన్నాయి? 2 ఇంటూ నెక్స్ట్ సెకండ్ 2, నెక్స్ట్ థర్డ్ 2, ఫోర్త్ 2, నెక్స్ట్ లాస్ట్ ఏముంది? 5. మొత్తం ఎన్ని 2s ఉన్నాయి ఇక్కడ? 4 2s ఉన్నాయి. అంటే పవర్ లో ఎంత రాయాలి? 4 రాయాలి. 5s ఎన్ని ఉన్నాయి? 1 ఉంది కాబట్టి పవర్ లో 1 రాయాలి. మధ్యలో ఇవన్నీ ప్రొజెక్ట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మీకు ఏం చెప్పాను? పవర్ లో ఉన్న నెంబర్ కి ఏం చేయాలి? +1 చేయాలి. పవర్ లో ఉన్న నెంబర్ కి ఏం చేయాలి? +1 చేయాలి. ఇక్కడ 4 కి +1 చేస్తే అలాగే 5 కి +1 చేయాలి. 4 కి +1 చేస్తే ఎంత? 5. 1 కి 1 +1 చేస్తే ఎంత? 2. 5 2s ఎంత? అంటే 80కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 10 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఈ విధంగా మీరు ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి చేయాలి. ఓకే, క్లియరా? అర్థమైందా? ఓకే, అందరికి అర్థమైంది కదా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్? ఇంకా అర్థం కాకపోతే ఐ విల్ టెల్ యూ అనదర్ ఎగ్జాంపుల్. ఓకే, సి 360కి 360 నేను 3 టేబుల్ తో క్యాన్సిల్ అయిపోద్ది కదా, ఎందుకంటే 6 + 3 12. 12 అంటే 1 + 2 3. మీకు డివిజిబిలిటీ రూల్స్ కూడా రావాలి. ఓకే, 3 టేబుల్లో 3 1s 3, 3 2s 6, 3 120s 360. అగైన్ మళ్ళీ 3 టేబుల్లో 3 4s 12, అంటే 3 40s 120. ఇప్పుడు 3 టేబుల్ ఇది రాదు కాబట్టి నేను 2 టేబుల్ తో చేస్తాను. 2 20s, అగైన్ 2 10s, అగైన్ 2 5s. ఓకే, మొత్తం 2s ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ 2 ఇంటూ 2. నెక్స్ట్ 3s ఎన్ని ఉన్నాయి? 2 3s ఉన్నాయి. ఇక్కడ ఒక 3, ఇక్కడ ఒక 3. నెక్స్ట్ 5s ఎన్ని ఉన్నాయి? ఒక 5 ఉంది కాబట్టి 2 నెల రాయాలి 2 క్యూబ్, 3 నెల రాయాలి 3 స్క్వేర్, 5 రాయాలి. చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది అంటే మీరు ఎగ్జామ్ లో ఇదంతా రాయవసరంలే, డైరెక్ట్ గా ఇక్కడే మీరు రాసేయచ్చు. డైరెక్ట్ గా స్టెప్ 2 క్యూబ్. 2 క్యూబ్ అంటే 3, 3 కి +1 చేస్తే 4. ఓకే, నెక్స్ట్ మొత్తం 3s ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 2 ఉన్నాయి కాబట్టి 2 స్క్వేర్. స్క్వేర్ అంటే పవర్ లో 2 ఉంది. 2 + 1 చేస్తే 3. 5 పవర్ లో 1 ఉంది. 1 + 1 చేస్తే 2. డైరెక్ట్ గా మీరు స్టెప్ వేసేయచ్చు, ఇవన్నీ రాయవసరంలే. 4 3s 12, 12 2 is 4 into 3 12, 12 into 2 24. అంటే 360కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి? 24 ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందులో స్మాలెస్ట్ ఫ్యాక్టర్ ఎంత? 1. ఏ నెంబర్ కైనా స్మాలెస్ట్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? 1. లార్జెస్ట్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? సేమ్ నెంబర్. అంటే 360కి ఏమవుతుంది? 360 అవుతుంది. ఓకే, ఇప్పుడు అందరికి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈ ఫార్ములా యూజ్ చేసి ఎలా ఫైండ్ చేయాలో అర్థమైందా? ఓకే, ఫార్ములా ఏంటో మరి ఫార్ములా చెప్పలేదు కదా. ఫార్ములా ఏంటి అంటే ఫార్ములా నోట్ చేసుకోండి బ్రాకెట్ లో. a పవర్ n ఇంటూ b పవర్ m ఇలా ఉంటే ఫార్ములా
ఏ పవర్ m ఇంటూ బి పవర్ m ఇంటూ ఇలా ఉంటే ఫార్ములా ఏంటంటే పవర్ లో ఉన్న నెంబర్ ఏం చేయాలి +1 చేసి మళ్ళీ ఇంటూ చేసి మళ్ళీ పవర్ లో ఉన్న నెంబర్ ఏం చేయాలి +1 చేయాలి. దిస్ ఈస్ ద ఫార్ములా. ఓకే, కానీ మీరు ఫార్ములా గుర్తుపెట్టుకో అవసరం లేదు, నేను చెప్పిన విధంగా గుర్తుపెట్టుకుంటే నో నీడ్ టు రిమెంబర్ ఫార్ములాస్. ఓకే, క్లియరా? అందరికీ అర్థమైందా మోడల్ 1? ఓకే, నెక్స్ట్ మోడల్ 2 చూసే ముందు ఇప్పుడు సెకండ్ మోడల్ లోకి వస్తే, నౌ కమింగ్ టు సెకండ్ మోడల్. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫర్ ఏ గివెన్ నెంబర్. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫర్ ఏ గివెన్ నెంబర్. ఇచ్చిన నెంబర్ కి సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్. సమ్ అంటే ఏంటి? యాడ్ చేయాలి. ఏ వేటిని యాడ్ చేయాలి? ఫ్యాక్టర్స్ ని యాడ్ చేయాలి. అంటే ఫ్యాక్టర్స్ ని యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ కూడా మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి ఫార్ములా యూజ్ చేసి చెప్పే మెథడ్, సెకండ్ ఏంటంటే నార్మల్ గా మెథడ్. ఫస్ట్ ఏంటి? నార్మల్ గా చిన్న నెంబర్స్ కి అయితే నార్మల్ గా చెప్పేయచ్చు. ఓకే, 8 కి వచ్చేటప్పటికి 8 కి ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? 1 టేబుల్లో 8 వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది, 4 టేబుల్లో, 8 టేబుల్లో. కాబట్టి 8 కి ఫ్యాక్టర్స్ ఏంటంటే ఇవన్నీ కూడా. అయితే మనకి ఇచ్చిన క్వశ్చన్ లో ఏం అడిగారు? ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్. అంటే ఇచ్చిన ఫ్యాక్టర్స్, మనకి ఫ్యాక్టర్స్ రాయాలి. ఫస్ట్ ఏం రాయాలి? ఫ్యాక్టర్స్ రాయాలి. ఫ్యాక్టర్స్ ఆఫ్ 8 రాసి ఆ ఫ్యాక్టర్స్ ఆఫ్ 8 లో 1 2 4 8 ఏం చేయాలి? సమ్ చేయాలి. 1 + 2 + 4 + 8. ఓకే, 1 కి 2 కలిపితే 3, 3 కి 4 కలిపితే 7, 7 కి 8 కలిపితే 15. ఆన్సర్ ఎంత అంటే 15. ఈ విధంగా చేయాలి నార్మల్ గా యూజ్ చేసి. అయితే నార్మల్ గా బేసిక్ అయితే ఇలాగా. ఇలా కాకుండా మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటంటే a పవర్ n ఇంటూ b పవర్ m b పవర్ n. ఇలా ఉంటే ఫార్ములా ఏంటంటే ఇచ్చిన పవర్ కి +1 చేసి తర్వాత -1 చేయాలి, అగైన్ a-1 ఇంటూ b పవర్ m + n -1 బై b-1. m ఉంటే m, n ఉంటే n. ఓకే, ఈ విధంగా చేసుకొని రావాలి. ఇది ఫార్ములా. కానీ మీరు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోకుండా నార్మల్ గా డైరెక్ట్ గా మెథడ్ ని బేస్ చేసుకొని చేసేయచ్చు. ఓకే, చూడండి, మెథడ్ ని బేస్ చేసుకొని అంటే 8 కి ఏం చేయాలి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో 2 4 8, అగైన్ 2 2 4. అంటే 2 ఎన్ని టైమ్స్ వచ్చింది? 3 టైమ్స్ వచ్చింది. ఓకే, 2 3 టైమ్స్ వచ్చింది కాబట్టి పవర్ లో ఉన్న దానికి ఏం చేయాలి? +1 చేయాలి. పవర్ లో ఉన్న దానికి +1 చేస్తే 2 పవర్ 3 అంటే 3 కి +1 చేస్తే ఎంత? 4 -1 బై 2 - 1. ఇది ఫార్ములా అప్లై చేస్తే. అంటే దీనికి +1 చేసి -1 చేయాలి, మళ్ళీ బేస్ -1 చేయాలి డినామినేటర్ లో. ఈ విధంగా చేయాలి. వింటున్నారా? ఓకే, సో 2 పవర్ 4, 2 పవర్ 4 అంటే 2 ఎన్ని టైమ్స్ ఉన్నట్టు? 4 టైమ్స్ ఉన్నట్టు. 2 ఎన్ని టైమ్స్ ఉన్నట్టు? 4 టైమ్స్ ఉన్నట్టు. కాబట్టి 2 2 ఎంత? 4, 4 2 ఎంత? 8, 8 2 ఎంత? 16. అంటే 2 పవర్ 4 వాల్యూ ఎంత? 16. 16 -1 బై 2 - 1. 16 - 1 ఎంత? 15. 2 - 1 ఎంత? 1. 15 బై 1 ఎంత? అంటే ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ ఏమవుతుంది? 15 బై అవుతుంది. ఎందుకంటే మనకి ఎనీ నెంబర్ బై 1 ఉంటే మళ్ళీ 15. మనకి ఇక్కడ అంతాల ఆన్సర్ ఎంత వచ్చింది? 15. ఫస్ట్ మెథడ్ లో చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది? 15. ఇప్పుడు ఈ మెథడ్ లో చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది? 15. ఈ విధంగా సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ చేయాలి. ఓకే, అందరికి సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏ విధంగా ఫైండ్ చేయాలి అర్థమైందా? ఓకే, ఇలా చిన్న నెంబర్ ఇచ్చారు, పెద్ద నెంబర్ ఇచ్చినప్పుడు కూడా ఈ విధంగానే చేయాలి. ఓకే, ఇప్పుడు పెద్ద నెంబర్ కి 120 కి సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎంత అడిగారు? ఓకే, 120 కి సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అడిగారు కాబట్టి 120 ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో ముందు రాస్తే 3 టేబుల్లో 3 40s, 3 4s 12 కాబట్టి 3 40s. ఇప్పుడు 2 టేబుల్లో 2 20s, అగైన్ 2 టేబుల్లో 2 10s, అగైన్ 2 టేబుల్లో 2 5s. కాబట్టి 2 ఎన్ని టైమ్స్ ఉంది? 1 2 3, 3 టైమ్స్ ఉంది. అంటే 2 క్యూబ్. 3 ఎన్ని టైమ్స్ ఉంది? 1 టైమ్ ఉంది. 5 ఎన్ని టైమ్స్ ఉంది? 1 టైమ్ ఉంది. ఓకే, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అడిగారు అనుకోండి, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫర్ 120 అన్నారు అనుకోండి, 3 కి 1 యాడ్ చేయాలి, 1 కి 1 యాడ్ చేయాలి, 1 కి 1 యాడ్ చేసి ఆ 3 మల్టిప్లై చేయాలి. కానీ ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అడిగారా? లేదు, సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అడిగారు. సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అడిగితే ఏం చేయాలి? 2 పవర్ 3 ఉంది కాబట్టి 2 పవర్ 4 రాయాలి. ఇప్పుడు -1 బై 2 - 1 ఇంటూ 3 పవర్ 1 ఉంది కాబట్టి 1 కి 1 కలిపితే 2 కాబట్టి 3 స్క్వేర్ -1 బై 3 - 1. 5 పవర్ 1 ఉంది కాబట్టి 5 స్క్వేర్ -1 బై 5 - 1. 2 పవర్ 4 ఎంత వచ్చింది మనకి? 2 స్క్వేర్ 4
16 వచ్చింది. 2 into 2 into 2 into 2 చేస్తే 2 2 జా 4, 4 2 జా 8, 8 2 జా 16. 16 minus 1 by 2 minus 1 ఎంత 1. 3 square ఎంత 9. 9 minus 1 by 3 minus 1 ఎంత 2. 5 square ఎంత 25. 25 minus 1 by 5 minus 1 ఎంత 4. 16 minus 1 ఎంత 15. 15 by 1 వాల్యూ ఎంత 15. 9 minus 1 ఎంత 8. 8 by 2 అంటే 2 1 జా 2 4 జా. నెక్స్ట్ 25 minus 1 ఎంత 4 టేబుల్ 4 1 జా 4 6 జా. ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 6 ఉంది. కాబట్టి 15 into 4 into 6. 15 4 జా 60. 66 జా 6 6 జా 36 కాబట్టి 360. కాబట్టి 120కి వచ్చిన ఫ్యాక్టర్స్ అన్ని సమ్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది 360 వస్తుంది. ఓకే, ఈ విధంగా చేయాలి. అర్థమైంది అందరికి? ఓకే, అందరికి అర్థమైందా లేదా? ఫ్యాక్టర్స్ ఏ విధంగా ఫైండ్ చేయాలి అర్థమైందా లేదా? ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 210. 210 కి ఫ్యాక్టర్స్ సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎంత అడిగారు. ఓకే, ఇక్కడ కూడా సేమ్ ఇంతాకల్లాగే 210 ని ఫస్ట్ ఏ టేబుల్ తో చేస్తాను 3 టేబుల్ లో చేస్తాను. 3 70 జా 70 7 టేబుల్ అయిపోద్ది కదా 7 10 జా. నెక్స్ట్ 2 టేబుల్ అయిపోద్ది కదా 2 5 జా. అన్ని ప్రైమ్ నెంబర్స్ వచ్చాయి కదా అంటే 2 into 3 into 5 into 7 అంతే కదా. 2 ఉంది, 3 ఉంది, 5 ఉంది, 7 ఉంది. అన్ని పవర్ లో కూడా ఏమున్నట్టు 1 ఉంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేయాలి 2 power 1 కాబట్టి 2 square minus 1 by 2 minus 1. నెక్స్ట్ 1 by నెక్స్ట్ 5 square minus 1 by నెక్స్ట్ 7 square minus 1 by 7 minus 1. 2 square ఎంత 4. 4 నుంచి 1 తీస్తే ఎంత 3. 2 minus 1 ఎంత 1. 3 square ఎంత 9. 9 నుంచి 1 తీస్తే ఎంత 8. 3 minus 1 ఎంత 5 square ఎంత 25 నుంచి 1 సపరేట్ చేస్తే ఎంత 5 నుంచి 1 తీస్తే ఎంత 7 square ఎంత 40 నుంచి 1 తీస్తే ఎంత 7 నుంచి 1 తీస్తే ఎంత 6. ఓకే, ఇప్పుడు 1 టేబుల్లో 3 1 3 జా 3. 2 టేబుల్లో 2 1 జా 2 4 జా. 4 టేబుల్లో 4 1 జా 4 6 జా. 6 టేబుల్లో 6 1 జా 6 8 జా. అంటే ఇక్కడ మనకి ఏమి ఉన్నాయి 3 into 4 into 6 into 8. 3 4 జా 12. 12 6 జా 72. 72 into 8. 8 2 జా 16. 8 2 జా 16. 1 is carry. 8 1 జా 8 7 జా 56 plus 1 57. So what is the answer 576. కాబట్టి 210 కి సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ చేస్తే ఎంత వస్తుంది 576 వస్తుంది. 576 వస్తుంది. ఓకే, ఇప్పుడు అందరికీ అర్థమైంది కదా సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏ విధంగా చేయాలి, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏ విధంగా చేయాలో. ఓకే, మోడల్ 1 మోడల్ 2 రెండు అర్థమయ్యాయి కదా. ఓకే, నెక్స్ట్ మోడల్ 3 మోడల్ 4 నెక్స్ట్ వీడియోలో మనం చూడబోతున్నాం. ఓకే, సో ఈ రెండు మోడల్స్ పైన బేసిక్స్ మీద ఇప్పుడు హోంవర్క్ నోట్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ మోడల్ పైన హోంవర్క్ క్వశ్చన్స్. ఓకే, ఇవన్నీ కూడా ఫస్ట్ మోడల్ పైన. సో మీరు వీడియోని పాజ్ లో పెట్టుకొని హోంవర్క్ అంతా నోట్ చేసుకొని మరి నెక్స్ట్ కాపీ చేసుకోండి. ఓకే, ఇవి సెకండ్ మోడల్ పైన హోంవర్క్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే 4880. లాస్ట్ క్వశ్చన్ 4880. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫర్ 4880. ఓకే, లాస్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ఇవి. ఓకే, ఫస్ట్ మోడల్లో 10 క్వశ్చన్స్, సెకండ్ మోడల్లో 17 క్వశ్చన్స్. ఓకే, మొత్తం ఈ 17 క్వశ్చన్స్ కూడా మీకు హోంవర్క్. ఓకే, ఈ 17 క్వశ్చన్స్ కూడా మీకు ఏంటంటే హోంవర్క్. ఓకే, ఈ మోడల్ 1 మోడల్ 2 అండ్ బేసిక్స్ మీద హోంవర్క్. ఈ హోంవర్క్ క్వశ్చన్స్ అన్ని కూడా మీరు వీడియోని పాజ్ లో పెట్టుకొని నోట్ చేసుకోవాలి. ఓకే, క్లియర్? ఆల్ ఆఫ్ యూ క్లియర్? ఓకే, ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్. బై బై.